హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక కొత్త ప్లేస్కి వచ్చాను నేను. కొన్ని స్టోన్స్ కనపడతాయేమో అని. ఇక్కడైతే చిన్న చెరువు ఉంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎలాంటి స్టోన్స్ దొరికినాయి, ఎలాంటి స్టోన్స్ ఉన్నాయి, మట్టి ఎలా ఉంటుంది, స్టోన్స్ ఎలా ఉంటాయి అన్నీ అబ్జర్వ్ చేయాలి మనం. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే అప్పుడు మనకి దొరుకుతాయా లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని రాళ్ళు నీళ్ళంతా పైకి వచ్చి తగ్గిపోయినాయి అనమాట. వాటర్ అన్నీ తగ్గిపోయినాయి. అప్పుడు ఈ రాళ్ళన్నీ తేలుకొని ఉన్నాయి నీట్గా. చూడండి ఎలా ఉన్నాయి రాళ్ళు. ఇక్కడైతే మనకి కొన్ని స్టోన్స్ అయితే దొరికినాయి. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి. ఇది క్రిస్టల్ స్టోన్, ఇది క్రిస్టల్ సంబంధించిన స్టోన్ అనుకుంటున్నా. కడిగితే నీట్గా తెలుస్తుంది మనకి. మీకు చివరి దాకా చూడండి, అన్ని లాస్ట్లో మీకు మొత్తం క్లారిటీగా నీళ్ళతో కడిగి చూపిస్తాను స్టోన్స్ అయితే. ఇలాగా ప్రదేశాలలో మనం సెర్చింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, చాలా అంటే చాలా. నాకే తెలిసి పొలాలలో వెతికితే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నా. కొండ పొలాలలో వెతికితే బెస్ట్ ఆప్షన్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చాలా మంచిగా ఉన్నాయి వాటర్ అయితే, సూపర్గా ఉన్నాయి. ఈ రాయి చూడండి, క్రిస్టల్ అయితే కాదు, ఇది క్వార్జ్ స్టోన్. చూడండి ఎంత నీట్గా ఉందో, మంచిగా ఉంది స్టోను. ఇంకోటి చిన్న స్టోన్ ఒకటి ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. అసలు నాకు ఆశ్చర్యం అంటే నీళ్ళే. చూడండి, ఇది స్టోన్ ఒకటి ఉంది, ఇది క్రిస్టల్ అనుకుంటున్నా. క్రిస్టల్ ఉండొచ్చు లేదా క్వార్జ్ ఉండొచ్చు, ఈ రెండిట్లో. ఇలాంటివన్నీ నార్మల్ స్టోన్స్ ఇవి. మనం తెల్లగా కనపడితే ఏమనుకుంటాం అంటే విలువైన రాయేమో అనుకుంటాం, కానీ దానికి కొన్ని రూపురేఖలు సపరేట్ ఉంటాయి. చూడండి, ఇలాంటివన్నీ నార్మల్ స్టోన్స్ అన్నమాట ఇవి. మనకైతే మంచి క్వాలిటీ రాయి అయితే దొరకలేదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే